మనీ చేంజ్ చేస్తా చూసుకోండి. వీళ్ళొకళ్ళు అదే ఆర్బీఐ బ్యాంక్ వాళ్ళండి. ఫోన్ చేసిన వెంటనే మనీ కావాలి సార్, లోన్ తీసుకుంటారా అని సోది. అరే రవి 5,000 పంపిరా. అదే నాకు చిన్న పని పడింది. లేదురా, కొత్త ఇంటికి వచ్చినప్పటి నుంచి కష్టాలే. ఏమైందంటే అది జరిగింది. ఏం కాదులే, ఫోన్ పెట్టే. 5,000 పంపి. ఓకే ఓకే పంపిస్తున్నా. నాకు ఒక చాక్లెట్ ఇవ్వు. చాక్లెట్ ఏంటి, కారే ఇచ్చేస్తా. ఈ రవిగాడు ఒకడు. ఏంట్రా ఏదో బాధగా ఉన్నా? బాధ కాదురా, ఈ లోన్ వాళ్ళు ఫోన్ చేశారు, బురదనేస్తున్నాడు ఊరికే. చూడు ఎందులో ఇది ఇలా హాస్టల్స్లో వీడియో వచ్చిన ఆల్రెడీ చెప్పావుగా, చెప్పి నన్ను ఎక్కించుకోగా. ఎస్ఐఎస్ విరామం తర్వాత ఇలా హాస్టల్స్లో వీడియో వచ్చిన ఆల్రెడీ చెప్పావుగా, చెప్పి నన్ను ఎక్కించుకోగా. బాగానే రోస్ట్ చేసేరా, నేను ఎక్కించుకుంటా. చెవుల్లో దొరకలు. తలిపేసాను. ఎందుకు చెప్పేసాను చెప్తా. తలిపేసాను రా బాబు. ఎస్ఐఎస్ విరామం తర్వాత ఏమైంది ప్రధాన్ గారు? ఏం కాలేదండి, పని. ఎందుకంటే వేసేమన్నా అసలు ఏం జరిగిందంటే, స్నైపర్ దొంగ ఉంటారు కదా, మన కాలనీలో కూడా ఉన్నారు కదా. అయితే వాడు వచ్చాడు. ఏంటంట, వచ్చి లోన్లు తీసుకోండి మీకేం పని ఉండదు అంటున్నాడు. నువ్వెందుకు లోన్ తీసుకోవడం? నాకు వద్దంటున్నా. సర్లే అని తీసుకున్నాను. ఫేక్ నోట్లు ఇచ్చాడు. పోలీసులు నన్ను చేయబోయారు కూడా. అవునా? దొంగను పట్టుకొని పోలీసులకు అప్పగిద్దాం. అవునా? ఎలాగా? నేను చెప్పు నేను చెప్పనంటే చెప్పను. అయితే నాతో మాట్లాడకు పో. నాకేంటి? వీళ్ళంతా నువ్వే లోన్ పెట్టి తీసుకున్నావు అని చెప్తా. అయితే నమ్మేస్తారా?